దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 22వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇచ్చెదను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇచ్చెదను. ఈ వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పూర్తి వచనము, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. ఇది ఈరోజు వాగ్దానం. అంటే ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, Hebrews chapter 10 verses 30. For we know him who said, మనము ఆయనని ఎరుగుదుము. ఆయన ఏమని చెప్పాడు? వెంజన్స్ ఈజ్ మైన్, పగ తీర్చుట నా పని, ఐ విల్ రీపే అండ్ అగైన్, అంటే నేను వారికి ప్రతీకారము చేస్తాను. ద లార్డ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్, దేవుడే తీర్పు తీర్చువాడు. అంటే ఇప్పుడు దేవుడు న్యాయాధిపతి అని మనకు తెలుసు, ఆయన న్యాయము తీర్చువాడు అని మనకు తెలుసు. మరి తెలిసినప్పుడు మనము ఆ యొక్క బాధ తట్టుకోలేక, ఆ యొక్క వేదన తట్టుకోలేక, ఆ అంత మాట తట్టుకోలేక మనం మాట జారు విడిచేవారంగా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు మాట నీ నోటమ్మట జారు విడుస్తున్నావో రెండవసారి ఆ మాట సులభంగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒకరిని చంపుతావో రెండవసారి చంపడం ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఒక దొంగతనం చేస్తావో రెండోసారి భయం ఉండదు, అది నీకు అలవాటు అయిపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు సమస్తము ఎరిగినవాడు. కానీ మనము చూసే ఆ యొక్క వాతావరణము, చూసే మన ముందు ఉన్న కార్యాలు, ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా మనకేం చూపిస్తుందంటే, పంటికి పన్ను కంటికి కన్ను. కరెక్టే, పాత నిబంధన. మరి పాత నిబంధనలోని ఈ వాక్యం ఉంది కదా. ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఎన్నో విషయాల్లో మనము తీర్పు తీర్చువారముగా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యము ఈరోజు నేను మీకు అనుభవంతో చెప్పాలనుకుంటుంది. మీకు తెలిసిన వాక్యమే నేను ఒక అద్భుతమైన రీతిలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని యొక్క వాక్యము నీకు నాకు చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపడు కదా. అంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం మనకి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యాలు, మీరు తీర్పు తీర్చుకుడి, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఎప్పుడైతే నీవు తీర్చు తీర్పు చొప్పుననే నీకు తీర్పు తీర్చబడుతుంది. ఇవన్నీ ఏంటంటే, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తటుడి తీయబడు. అంటే ఇది యూనివర్సల్ లా. ఎలాగవుతుంది? ఎప్పుడైతే నువ్వు పగ తీర్చుకుంటావో నువ్వు తీసేస్తున్నావు. కాబట్టి ఆ యొక్క పాపము, ఆ యొక్క శిక్షాస్మృతి, ఆ యొక్క శాపము ఆ ఎదుటి వాని మీద ఏలుబడి చేస్తుంది. దేవుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ దోష శిక్ష, ఆ శాపము అతన్ని విడిచిపెట్టి నీ మీద పడేటట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకు అంటే చెడ్డ పనికి తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా, ఎందుకంటే దుష్టుల క్షేమమునే చూచి. కనుక ఏంటి, వీడు ఇన్ని చేసినా వీడు బాగున్నాడే అన్న విధముగా మనము ఎన్నోసార్లు ఈ లోకాశల్లో చూసి, ఈ లోకస్తుల్లో జరుగుతుంది చూసి, ఫలానా వాడు చేసిన చెడుకి ప్రతిఫలము వెంటనే రావటము లేదు కనుక మనము నీరసించిపోయేవారముగా,
కృంగిపోయే వారముగా, దేవుని యందు విశ్వాసములో సన్నగిల్లిపోయే వారముగా ఉండగలుగుతున్నాం. అనేక సార్లు ఈ విధంగా ఆలోచించినప్పుడు ప్రభువు తన వాక్యం ద్వారా బయలుపరిచేది, ధైర్యపరిచేది ఒకటి చెప్పన, ఆ యొక్క ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం, అన్యాయము చేవాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఎందుకు చెబుతున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచి ఉన్నాను. నేనే అల్ఫా ఒమేగా, నేనే ఆది అంతము, నేనే మొదటివాడను కడపటివాడు. అంటే దేవుడు ఈ రోజున చెబుతున్నాడు, మనము తగిన క్రియ వెంటనే కలగట్లేదు కనుక మనము తొందరపడే వాళ్ళముగా, మనము దేవుని యందు విశ్వాసములో సన్నగిల్లిపోయే వారముగా ఉంటున్నాము. కానీ ఇక్కడ దేవుడు ఆశపడుతుంది ఏంటి? మరి పగ తీర్చుట దేవుని వంతు. ఏ విధముగా కూడా చెడ్డ పని చేసిన వాడికి వెంటనే ఏమీ జరగటం లేదు. ఇదే మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకని? మనము మన దృష్టితో గమనిస్తూ ఉంటాం కనుక, ఏంటి వీడు ఇన్ని చెడ్డ పనులు చేసినా వీడే బాగున్నాడే అని చెప్పి మనము దేవుణ్ణి నిందించే వారముగా ఎన్నోసార్లు మన జీవితంలో ఉండిపోతున్నాం. అయితే ఇక్కడ లేఖనాన్ని కోట్ చేస్తున్నాడు. ఈ లేఖనము పాత నిబంధనలో ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వచనం, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే, వారి ఆపద దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. ఇక్కడ లేఖనాన్ని పౌలు గారు ఎత్తిపట్టుచు, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాము, అదే మక్కి రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేదను అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అని ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయదు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఎందుకు చెప్పుతున్నాడు అని అంటే, పౌలు ఏ కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్పుతున్నాడు అని అంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా 12వ అధ్యాయము ఆ యొక్క 12వ వచనం నుంచి ఉంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎప్పుడైతే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. కారణం ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, హింసించు వారిని దీవించండి, శపించవద్దు. ఎందుకు? నీవు శపిస్తే ఆ శాపము నీ మీదకి వస్తుంది, దీవిస్తే ఆ దీవెన నీ మీదకి వస్తుంది. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి అని చెప్పుతూ హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక, ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. కనుక ఇక్కడ ఎందుకు చెప్పబడుతుంది అని అంటే, ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మీరు వాక్యంలోనికి వచ్చారు కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనము చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీతో నాతో చెప్పబడుతున్న మాట కీర్తనల గ్రంథం 34:14, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెతికి దాని వెంటాడము. ఎప్పుడైతే దేవునికి సమస్తము తెలుసు కదా, దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించున్నట్లు మీరు దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదమునకు. ఎలాగవుతుంది అది నేర్పిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించుడి, జీవమును ప్రేమించి
మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దాని వెంటాడవలను. ఎందుకు? ప్రభువు కన్నులు సమస్తము చూస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు నిమిత్తము మీరు శ్రమపడినను మీరు ధన్యులే, అది మీకు నీతిగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే నీవు ప్రభువుకి లోబడతావో, ఏ విషయములో ఈ లోకస్తులు దుర్మార్గులు అన్నారో, దూషింపబడుతున్నారో, క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన చేత ఏమవుతుంది? అదే నోటితో మనుషులు తిరిగి ఇలా అంటారు, కనుక కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి ఆ యొక్క శ్రమ పడితే. ఎన్నోసార్లు మనం మేలు చేస్తాం కదా, కానీ కీడే ఎందుకు వస్తుంది? ఎవరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆ కీడు చేస్తున్న వాళ్ళే బాగుంటున్నారే, అందరూ వాళ్ళే బాగుంటున్నారే అని ఎన్నోసార్లు మనము పరీక్షించే వాళ్ళముగా ఉంటాం. అయితే మనం ఇక్కడ మర్చిపోతుంది ఏంటంటే, ఆదికాండము 18:25 అబ్రహాం చెప్తాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. మనము దెన్ అండ్ దేర్ ఆలోచిస్తాం, మనము ఆ సంగతిని చూస్తాం, కానీ దేవుడు సమస్తమును చూస్తున్నాడు. ఆ కాలము వచ్చే వరకు దేవుడు ఎదురు చూస్తాడు. తగిన సమయమందు నీకు ప్రతిఫలము ఇచ్చేవాడు కనుక ఆ కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. ఆ కాలము వచ్చే వరకు నీవు ఓర్పుతో ఎదురు చూచినప్పుడు, క్షణాల్లో నేను చూచాను, నా జీవిత అనుభవంలో ఎంతో మందిని నేను చూచాను, వారు ఉన్న చోటునే ఏ విధముగా గొప్ప కూలిపోయి ఉన్నారో. కనుక ఒక్కసారి ఈయన సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు అని, మనం ప్రతీకారము చేయు దేవుడని చూడాలి కదా. కీర్తన 94:1 ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. కనుక ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క కార్యాల కొరకు వారు చేసిన ప్రార్థన ఉంది. కానీ దేవుని పేరేంటి? ప్రతీకారము చేయు దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక నహోము గ్రంథము 1:2 యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకును. అదే సమయంలో యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, దోషులను నిర్దోషులుగా ఎంచడు. కాబట్టి ప్రభునందు ప్రియరా, ఏ రోజునైతే ఇందుకు నేర్పిస్తున్నాము, దేవుని గుణగణాలు మీకు నేర్పిస్తున్నాము, దేవుని వాక్యము మీకు నేర్పిస్తున్నాము, దేవుని సాక్ష్యాలు మీకు నేర్పిస్తున్నాము. కారణము ఏంటంటే, ఎప్పుడైతే నీవు దేవుని గూర్చి అవగాహన కలిగి ఉంటావో, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి పరీక్షని దేవుడు నీ ఆత్మ విడుదల కోసము ఈ శ్రమలు అంగీకరిస్తున్నాడు, నిన్ను గుణపరచడానికి, నీ ఆత్మను నాశన కోపము నుండి విడదీయడానికి. ఎప్పుడైతే నువ్వు ప్రతీకారం చేస్తావో, ఇదిగో ఆ యొక్క బలిపీఠము కింద ఉన్న ఆత్మలు సైతము, ప్రకటన గ్రంథము 6:10 నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. కాబట్టి మనము మన బలహీనతను బట్టి ఆ యొక్క కార్యాలు తట్టుకోలేక మనము ఆ విధముగా చేసేవారముగా ఉంటాం. అయితే సామెతల్లో సొలొమోను మనకు చెప్తున్నాడు, 20:22 కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. కారణం ఏంటి? ప్రభునందు ప్రియులారా, అక్కడ ఇంకా చెబుతూ ఉంటాడు, అంటే నిన్ను ఎందుకు రక్షిస్తాడు? కీడుకు ప్రతి కీడు. నీవెప్పుడైతే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేస్తావో, ఇంకా వాడికి నీకు తేడా ఏంటి? చిన్నప్పుడు వీడు బూతుమాట తిట్టాడని
వీడు 3 సార్లు చెప్పేవాడు. ఆ టీచరు నెత్తి నోరు బాదుకొని ఒరేవాడు అంటే అన్నాడు, నువ్వు అనకరా అంటాడు. ఎందుకు? వాడు నిన్ను చెవిలో తిట్టాడు, కానీ నువ్వు పబ్లిక్ గా చెప్తున్నావు. అదే మాట 100 సార్లు చెప్తారు. మనకి అర్థం కాదు, నన్ను ఇలా తిట్టాడండి అని చెప్తా ఉంటాం. ఆ విధంగా మనము జరుగుతున్న కార్యాలు అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు, ఇక్కడ మనము చూసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలో ఎప్పుడైతే నువ్వు తినవద్దు అన్న పండ్లు తిన్నావా అన్నప్పుడు వాళ్ళు అక్కడ ద వెరీ ఫస్ట్ జడ్జిమెంట్ మనము చూడగలుగుతున్నాం. అప్పుడు సర్పంతో ఏమని చెప్తున్నాడు? నీవు దీన్ని చేసినందున అని చెబుతూ నీ బ్రతుకు దినములనియు మన్ను తింటావు. ఇక్కడ రూట్ ఇక్కడుంది కనుక ఆ రోజున వైరము కలుగు చేశాడు. మనిషికి వైరము దేవుడు పెట్టింది. ఎప్పుడైతే ఈ గొడవ ఆడేవాడు మౌనముగా ఉండేవాడు, మౌనముగా ఉండేవాడి పక్షమున దేవుడు ఉంటాడు. 1000 మంది ఒంటరిగా ఉండేవాడి పక్షాన దేవుడు ఉంటాడు. ఇక్కడ సంతోషంతో గంతులు వేసేవారు, దుఃఖముతో కుమిలి ఏడ్చేవాడితో దేవుడు ఉంటాడు. కనుక మనకి తెలిసినా కూడా మనము ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు మనలో ఉండే రెచ్చగొట్టే ఆత్మను బట్టి మనము హద్దు మీరే వారముగా ఉంటాం. కనుక ఇక్కడ వైరము కలుగు చేసి స్త్రీకి ప్రయాసను, గర్భవేదనను హెచ్చించి అక్కడ ఎప్పుడైతే ఎందుకు కుటుంబాలు నాశనం అవుతాయంటే మనము ప్రేమ ఏమి చేస్తామంటే కోరుకుంటాం మనల్ని ప్రేమించాలని, కానీ ప్రేమ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ప్రేమ శాసించదు, ప్రేమ కోరుకోదు, ప్రేమ ఇచ్చేది, ప్రేమ త్యాగమయ్యేది, ప్రేమ బలైపోయేది. కానీ మనమేం చేస్తున్నాం? మనము అనుకున్నట్లుగా ఎదుటివాడు ఉండాలి. కనుక స్త్రీలు అనేక మంది ఈరోజు కుటుంబాలు నాశనము కావడానికి కారణము భర్త పెనిమిటి, అతను శిరస్సు, అతను యజమానుడు, గృహానికి అధిపతి. దేవుడు ఎప్పుడు అతని తర్వాత నిన్ను చూస్తాడు. ఆదాముని చేశాడు, అవ్వని తర్వాత చేశాడు. కానీ ఎప్పుడైతే అవ్వమ్మ సంపాదిస్తాదో, ఎప్పుడైతే అవ్వమ్మ పలుకుబడిలో ఉంటుందో, ఎప్పుడైతే ఈ లోకరీత్యా అమ్మమ్మే కుటుంబాన్ని పోషిస్తుందో, ఈ అవ్వమ్మ భర్త మీద తిరగబడటం వలన మొదటికే నాశనము తెచ్చుకొని దేవుని నియమాన్ని ఉల్లంఘించే వాళ్ళుగా ఉంటున్నారు. కనుక ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం ఆదాముతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన ఆ పండు తిన్నావు కనుక ఆదామును శపించలా, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఎప్పుడైతే మీరు పని చేస్తున్నారు, జీతం వస్తుంది, కానీ మీరు పక్కోళ్ళ జీతం చూస్తున్నారు, ఇంతే కదా వచ్చింది, నువ్వు దానికే కదా అగ్రిమెంట్ అయ్యో, నువ్వు దీవించు, దాన్ని దీవించు 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 దీవించు. ఎప్పుడైతే నీకు ఇక్కడ దేవుడు తీర్పు తెచ్చాడు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములు, మొండ్ల తుప్పలు, గచ్చ పొదలు. కారణం ఏంటి? నీవు మన్ను కనుక మన్నైపోతావు. ఇక్కడ ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు దేని నుంచి తీయబడ్డావో అదే నువ్వు అవుతావు. నువ్వు ఏది చేస్తావో అది నీకు చేయబడుతుంది. ఎప్పుడైతే పగ నువ్వు తీర్చుకుంటావో ఆ ప్రతీకారము నీ మీదకి వస్తుంది. కనుక ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు పగ తీర్చుకునేవాడుగా ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆవేశంతో ఊగిపోయేవాడుగా ఉంటావో, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం చేసిన ఆ కలువరి శిలువలో ఆ పాప పరిహారార్థ బలియాగము మనము చూసినప్పుడు, ఈ యొక్క పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఇక్కడి నుంచి మనము 19వ వచనం చూచినప్పుడు, ప్రభునందు ప్రియులరా, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించి, నీకు అన్యాయం జరుగుతుంది, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు జడ్జ్, న్యాయాధిపతి, ఆయనకు ఏది మరుగై ఉండలేదు, అన్నీ చూస్తున్నాడు, ఆయన సమస్తము చూస్తున్నాడు. కనుక నీవు తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు సహిస్తే ఏమి లాభము? కనుక మేలు చేసినా నీ కీడు జరుగుతుంది కదా, అయితే నువ్వు సహించు, అది నీకు హితమగుతుంది. దీని కోసము మీరు పిలువబడ్డారు. ఇప్పుడు చెబుతూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు
మాదిరి ఉంచిపోయెను. ఇప్పుడు చెప్పండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించెను. మరి ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఎందుకు చెప్పమన్నాడు? అర్థం ఏంటో తెలుసా? ఒక చెంప మీద కొట్టినప్పుడు మనకు చాలా ఇన్సల్ట్ గా ఉంటుంది, అందరి ముందు అవమానంగా ఉంటుంది, ఆ తట్టుకోలేనంత. కానీ ఎప్పుడైతే నువ్వు రెండవ చెంప తిప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా? దేవదూతలు నీ పక్షాన వస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాక్యాలు చెప్పమంటారు. దేవుడు తన ప్రజల నిమిత్తము రోషము కలిగి దేవదూతను పంపించి చంపిపాడేశాడు, వడగండ్లు పంపించి తీర్పు తీర్చాడు, మరి 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు ప్రజలకు తీర్పు తీర్చిన దేవుడు ఈరోజు ఆ దేవుడు సజీవుడైన దేవుడు. నీ పక్షమున యుద్ధము యెహోవాదే, నీ పక్షమున తీర్పు తీర్చువాడు దేవుడే. ఎంత మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. అయితే నీవు చేసిన తప్పును కూడా ఎప్పుడైతే నువ్వు ఓర్చుకుంటావో, సహనము వహిస్తావో, దేవుడు నా పక్షం నుండగా నాకు తీర్పు తీర్చువాడు ఎవడు, నాకు విరోధి ఎవడు, తన ప్రాణమును నా కొరకు పెట్టిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ నీలో ఉంటుందో, ఎప్పుడైతే నీ పక్షమున ఉన్నవాడు గొప్పవాడని, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని నీవు గుర్తెరుగుతావో, నీకు విరోధముగా దండు దిగినను, నీకు విరోధముగా గుంపు లేచినను, నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలను, నీకు తోడుగా ఉన్నవాడు నీ దేవుడు కనుక ఆయన నిన్ను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఆయన నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని, ఆయన నీ ద్వారా ఘనపరచబడవాలని ఎప్పుడైతే ఆయన మాట విని ఆయనకు లోబడి, నాదా సత్యస్వరూపి, నీవు తీర్పు తీర్చే దేవుడవు నాకు ఉండగా అని చెప్పి నువ్వు ఆయన మీద ఆధారపడతావో, మరి మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28, ఆ స్త్రీ వచ్చింది, సురోఫెనికియా స్త్రీ, యేసు ప్రభుని అడిగింది. ఎన్నో స్టెప్స్ ఉంటాయి, ఏం చెప్పలా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ కుమార్తె బాగుంది, వెళ్ళిపోమంటాడు. తీమై కుమారుడు బత్తిమై, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీకు గుడ్డివాడవు కాదు, కన్నులు తెరవబడి అంటాడు. అంటే నీ నమ్మకమే నీకు కార్యము చేస్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ప్రభువు నీ పక్షమున నిలబడతాడు, ప్రభువు నీ పక్షమున యుద్ధం చేస్తాడు, ప్రభువు నీకు తీర్పు తీరుస్తాడు. ఆయన సర్వలోకమునకు న్యాయాధిపతి కనుక ఏ రోజు కూడా నీవు ప్రజల వైపు చూసి ఫీల్ అవ్వమాక, దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థన చేయి. నీ పక్షమున నిలబడువాడు నీ దేవుడే. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తుతించడం మేము నేర్చుకున్నప్పుడు, నిన్ను ఘనపరచడం నేర్చుకున్నప్పుడు, మేము పడిపోయినా నిన్ను స్తుతించాలి, అవమానింపబడినా స్తుతించాలి, అన్యాయం జరిగినా స్తుతించినప్పుడు, ఒక్క స్టెఫను స్థానంలో నువ్వు ఎంత మందిని లేపావునైనా, స్టెఫనుకి ఎంత ఘనత ఇచ్చావునైనా నీకు వందనాలు. నీ వాక్యము చెప్పుతుంది తండ్రి. కాబట్టి వారు నిన్ను పగతో ప్రతీకారంతో చంపారు, కానీ మరణము నిన్ను బంధించి ఉంచలేదు. కనుక ఈ రోజున మా జీవితాలు తండ్రి, మేము తీర్పు తీర్చువారముగా ఉండకుండా ఇదిగోనైనా క్షమించువారముగా ఉండగలుగునట్లు అనేక మందికి మమ్మల్ని ఆశీర్వాదముగా మారుస్తామని నజరేయుడైన యేసు నామమున వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.